4 ఏళ్ల చిన్నారి రిత్విక మృతి విషయంలో న్యాయం చేయాలంటూ పులివెందులలో బాధితులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తారని నిన్న డీఎస్పీ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ రోజు ఉదయం మళ్లీ బాధితులు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. బాలిక మృతికి కారణమైన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. స్వాతి అనే పాప మీద కంప్లైంట్ ఇచ్చాము. ఆ పాపను తీసుకొచ్చి ఆ పిల్ల మీద చర్యలు తీసుకోగా ఆ పిల్లే చంపింది అని తెలియజేసింది. ఆ పిల్లే ఒప్పుకుంది. ఆ పిల్లకైతే ఖచ్చితంగా ఊరి శిక్ష పడాలనే కోరుకుంటున్నా. పడాలా లేదా నా కూతుర్ని నాకు వెనక్కి తెచ్చి ఇవ్వాలా, అంతే. ఆ రెండే. నా పిల్లని చంపేంత పగలు మా మధ్య అయితే ఏం లేవు. నా భర్తను కొట్టించిండ్రు, మా బండ్లన్నీ కాల్చిండ్రు. మాకు 3 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చింది. అయినా కూడా మేము భరించి ఉన్నా కూడా ఇప్పటికి నా పిల్లనే చంపింది. అంత పగలేం లేకున్నా చంపినందుకు ఆ పిల్లకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడాల్సిందే. ఎన్ని రోజులైనా సరే ఖచ్చితంగా.